ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా విపక్షాలకు సంబంధించిన రాష్ట్రాలు లేదా విపక్ష నాయకులు లేదా విపక్ష ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, పిటిషన్లు వేసేయడం, దాంతో కోర్టు ఈ వెర్షన్ వింటోంది, ప్రభుత్వం తరపున ఒక్క వాదనే అవుతోంది, తద్వారా వీళ్ళ డామినేషన్ ఎక్కువ అవుతుంది, తద్వారా కోర్టుల్లో చివాట్లో లేకపోతే ఏదో ఒక రకమైన సమస్యలు జరుగుతున్నాయి. దీనికి ఇప్పుడు రివర్స్ ప్లాన్ భారతీయ జనతా పార్టీ చేసింది. వక్ఫ్ సవరణ బిల్లుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా దేశవ్యాప్తంగా అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఓవైసీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ పిటిషన్లు వేస్తే ఇటు పక్కన వచ్చేటప్పటికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా పిటిషన్లు వేసినాయి. ఏమని? వక్ఫ్ సవరణ బిల్లు కావాలి అని పిటిషన్లు వేయడం రాష్ట్రాల తరపున సంచలనం సృష్టించేటటువంటి అంశం. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాంలు ముస్లిం సంఘాలతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు వేసిన దానికి విరుద్ధంగా వక్ఫ్ సవరణ చట్టం అవసరం, రాష్ట్రాల్లో మైనార్టీల బాక్ కోసం అంటూ రివర్స్ పిటిషన్లు వేశారు వీళ్ళు.